వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ముగ్గురు మిత్రులు. ఒకప్పుడు ఒక చిన్న అరణ్యంలో ఒక కాకి, ఒక కుందేలు మరియు ఒక గేదె ఉండేవి. ఆ ముగ్గురు మంచి మిత్రులు. వారు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు, తమకు తినడానికి ఆహారం సమకూర్చుకునేవారు. ఒకరోజు ఆ అరణ్యంలో బలమైన సింహం వచ్చి నివసించడం ప్రారంభించింది. సింహం వస్తూనే అన్ని జంతువులను భయపెట్టడం ప్రారంభించింది. మీరు ప్రతిరోజు నాకు ఆహారం తెచ్చి ఇవ్వాలి, లేని పక్షంలో నేనే మీ అందరినీ వేటాడతాను అని సింహం హెచ్చరించింది. మిగతా జంతువులన్నీ భయపడి సింహానికి ఆహారం తెచ్చిపెట్టడం మొదలుపెట్టాయి. కాని కాకి, కుందేలు, గేదె మాత్రం భయపడలేదు. వాళ్లు తమ తెలివిని ఉపయోగించి సింహాన్ని భయపెట్టాలని నిర్ణయించారు. కాకి, గేదె, కుందేలు కలిసి ఒక మంచి పథకం రూపొందించారు. ఒకరోజు కాకి సింహం వద్దకు వెళ్లి, ఓ మహారాజా, మీకు ఓ మంచి విషయానికి చెబుతాను. ఆ పొరుగు అడవిలో ఒక పెద్ద జింక మీకోసం ఎదురుచూస్తోంది అని చెప్పింది. సింహం ఆ మాటలు నమ్మి పొరుగు అడవికి వెళ్ళింది. గేదె తన తోకతో సింహం వెళ్లిన దారిని చెరిపేసింది. కుందేలు, కాకి ఆ సింహం తిరిగి రాకుండా మరింత దూరంగా సింహం వెళ్లేలా చేశారు. సింహం తిరిగి ఆ అడవికి రాలేకపోయింది. ఇక ఆ మిగతా జంతువులందరూ ప్రశాంతంగా జీవించాయి. కాకి, గేదె, కుందేలు తమ మిత్రత్వంతో తెలివిని ఉపయోగించి సమస్యను ఎలా ఎదుర్కొన్నారో అర్థమైంది. నీతిపాఠం: మిత్రత్వం మరియు తెలివితేటలతో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపవచ్చు. Thank you so much for watching. Please like, share and subscribe.